క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. మీకందరికీ ఈ నూతన సంవత్సరపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని గడిచిన సంవత్సరాలలో ఎంతగానో కాపాడి తోడై ఉండి మరి ఈ సంవత్సరంలో మొదటి రోజున ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకి అవకాశాన్ని కల్పించున్నారు. దేవుడు మంచివారండి. ఎంత మంచివారంటే ఆయన మంచితనాన్ని మనం వివరించడానికి, వర్ణించడానికి మనకి ఏమాత్రం కూడా మరి వయసు సరిపోదు, అనుభవాలు కూడా సరిపోవు. దేవుడు చాలా మంచివారు. రండి, ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని వాక్య వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఎంత మంచి దేవుడు చూడండి. మన దేవుడు ఎంత ఉన్నతుడైన దేవుడై ఉన్నారు చూడండి. అయితే మనం ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ఆశలు, ప్రణాళికలు కలిగి ఉన్నాం. ఏవో చేయాలని గత సంవత్సరాలలో ఏవైతే మరి చేయలేకపోయి ఉన్నామో, ఏవైతే మిస్ అయి ఉన్నామో, ఎందులోనైతే ఫెయిల్ అయి ఉన్నామో, వాటన్నిట్లలో మనము నిరుత్సాహపడిన సందర్భాలు లేకపోలేదు. దేవుడు మాట్లాడుతున్నారు మనతో. ఈ సంవత్సరం మొదటి రోజున సుఖజీవముతో గడుచు సంవత్సరాలు, దీర్ఘాయువుతో కూడిన అనుభవాలు, ఇవన్నీ ఎక్కడున్నాయంట? దేవుని మాట వినుటలో. దేవుని మాట వినుటలో, దేవుని యొక్క ఉపదేశమును మరొక హృదయపూర్వకంగా గైకొనుటలో దేవుడు మనకి నేర్పించేవారు, దేవుడు మనతో మాట్లాడేవారు, దేవుడు మనకి సహాయం చేసేవారు. కనుక దేవుని మాటకు మరి విధేయులమై మన హృదయంలో ఆయన మాటను ధ్యానించినప్పుడు, భద్రపరుచుకున్నప్పుడు తప్పకుండా ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు పలుకుతున్న మాటను మనము గుర్తుపెట్టుకోవాలి. మరి శాంతి లేక, సమాధానం లేక, గలిబిలి గందరగోళమైన పరిస్థితుల్లో ప్రపంచం నడిపించబడతా ఉన్నది కదా. దేవుని మాటలోనే సమస్తము ఇమిడి ఉన్నదనే సత్యాన్ని గుర్తించిన వారమై మరి సంవత్సర కాలం అంతట్లో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ, చదువుకున్న బైబిల్ని, చదువుకున్న దేవుని మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఈ సంవత్సరంలో దేవుడిచ్చు ఆశీర్వాదములు, దేవుడిచ్చు సుఖజీవముతో గడిచే అనుభవాలను, దేవుడు అనుగ్రహించే శాంతిని మనము కలిగి ఉండి మరి దేవుని సన్నిధిలో దీవించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీరు కలిగి ఉన్న సమస్తమును సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము మీకందరికీ తోడై ఉండి, మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.